శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో బుద్ధి సిద్ధి, బుద్ధి మంచి సద్బుద్ధి కలిగేటటువంటి మార్గము, అలాగే ఉత్తమ బుద్ధి మంచి బుద్ధిశక్తి కలిగేటటువంటి మార్గము ఒకటి చెప్పబడ్డది. అదేమిటంటే దధివామన స్తోత్రం చేయటం. వామనో బుద్ధిదాతా చ హృదిస్థో వామన స్మృతః వామనస్తారకోభాభ్యాం వామనాయ నమో నమః అని చెప్పబడేటటువంటిది దధివామన స్తుతి. వామనో బుద్ధిదాతా చ, వామనుడు బుద్ధిప్రదాత. హృదిస్థో వామన స్మృతః, హృదయమునందు ఉండేటటువంటి ఆ వామనుణ్ణి స్మరించేటట్లయితే హృదయమునందు వామనస్తారకోభాభ్యాం వామనాయ నమో నమః, ఇహపరముల నుండి మనల్ని తరింపజేస్తాడు. అటువంటి వామనునికి నమస్కారము. దధి మిశ్రాన్న కబళం రుక్మ పాత్రం చ దక్షిణే, బంగారు పాత్రలో పెరుగు కలిపినటువంటి అన్నము కుడి చేత పట్టుకున్నటువంటి వాడు. కరేపి చింతయే ద్వామే పీయూషమమలం సుధీహి, ఎడమ చేతిలో అమృత కలశాన్ని, అమృతం ఉన్నటువంటి పాత్రని పట్టుకున్నటువంటి వాడు అయిన వామనుణ్ణి మనస్సును ధ్యానించాలి. అజిన దండకమండలు మేఖల రుచిర పావన వామనమూర్తయే విహిత జగత్రితయం జితారయే, జగత్రితయ జితారయే నిగమ వాక్పటవే వటవే నమః అని చెప్పి ముంజ అజినము జింక చర్మము ధరించినటువంటి వాడు, దండ కమండలాలు ధరించినటువంటి వాడు, అట్లాగే ముంజ మేఖల ధరించినటువంటి వాడు, రుచిర పావన వామనమూర్తయే, అందంగాను పవిత్రంగాను ఉన్నటువంటి ఆ వామనమూర్తిని విహిత జగజ్జితారయే, ముల్లోకాలలో కూడా శత్రువులందరినీ జయించగలిగినటువంటి వాడు. నిగమ వాక్పటవే వటవే నమః, వేదవాక్కుల యొక్క పటువైనటువంటి ఆ వేదవాక్కుల్ని పఠించేటటువంటి వాడు, వేదవాక్కుని స్మరించేటటువంటి వాడు, అటువంటి వటువైనటువంటి వామనునికి నమస్కారము అని చెప్పి పఠించాలి. అతి సూమల గాత్రం రుక్మపాత్రస్థమన్నం, శుభ్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి శరీరము కలిగినటువంటి వాడు. బంగారు పాత్రలో ఉన్నటువంటి అన్నాన్ని సులలిత దధిఖండం, పెరుగుతో కలిసినటువంటి దాన్ని పాణినా దక్షిణేన, దక్షిణ పాణియందు కుడి చేతి యందు ధరించినటువంటి వాడు. అంటే కుడి చేతిలో పెరుగు అన్నం కలిగినటువంటి బంగారు పాత్రను ధరించి ఉంటాడు ఆయన. అట్లాగే కలశమమృతపూర్ణం వామహస్తే దధానం, ఎడమ చేతిలో అమృత కలశం, దాన్ని ఎడమ చేతిలో ధరించినటువంటి వాడు. తరతి సకల దుఃఖాద్ వామనం భావయామి, సమస్తములైనటువంటి దుఃఖాల నుంచి బయటపడేసేటటువంటి ఆ వామనుణ్ణి భావన చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని చెప్పేటటువంటి ఈ స్తోత్రము దధివామన స్తోత్రము. ఈ దధివామన స్తోత్రాన్ని కనుక ప్రాతకాలంలో నిద్ర లేవగానే పఠించేటట్లయితే ఆ వామనుని అనుగ్రహం వల్ల బుద్ధిశక్తి ఏర్పడుతుంది. కాస్త బుద్ధి తక్కువగా ఉండేటటువంటి వాళ్ళు ఈ దధివామన స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల వాళ్ళకి మంచి బుద్ధిశక్తి కలుగుతుంది అని చెప్పబడ్డది. స్వస్తి.